మరి నిజంగానే ఇక్కడ పరిస్థితి అంత అధ్వానంగా ఉందా? ఎందుకు డెవలప్‌మెంట్ లేదు అనేది ఇక్కడ మన లోకల్ లీడర్ అండ్ ఈ ఓల్డ్ సిటీ గోల్కొండ జిల్లా బీజేవైఎం ప్రెసిడెంట్ ఇప్పుడు నితిన్ నందకర్ మనతో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? అసలు నిజంగా ఎందుకు ఇక్కడ డెవలప్‌మెంట్ లేదు? ఇక్కడ యువత కూడా అనవసరమైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని కూడా అంటున్నారు. వీటి గురించి లోకల్ లీడర్స్‌గా వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళనే అడుగుదాం. అసలు ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుంది? హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ రజాకార్ గవర్నమెంట్ నడుస్తుంది మేడం. ఎందుకంటే గతంలో 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ ఇక్కడ రూల్ చేస్తుంది. ఎందుకు మూసీ నది పైన అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడలేదు? ఎందుకు ఎంఐఎం పార్టీ ప్రతిసారి ఓన్లీ ఫర్ నేషనల్ ఇష్యూ ఏదైనా ఉంటే డెఫినెట్లీగా మోదీ గారు ఇది చేసినారు, ఆ పార్టీ వాళ్ళు ఇది చేసినారు, ఈ పార్టీ వాళ్ళు ఇది చేసినారు, కానీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఆయన ఉండి ఓల్డ్ సిటీకి ఏం చేసింది అని ఇప్పుడు జనాలు కానీ ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కూడా ప్రతిసారి ఆయనకి అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా కూడా మూసీ నది మనం చూడవచ్చు. ఈ మూసీ నది పరిస్థితి ఎట్లా ఉంది, ఈ కచరాలు ఏంది, ఇక్కడ వాటర్ ఏముంది, వాటర్ కూడా మొత్తం గలీజ్ అయిపోయింది. అక్కడ ఏం పరిస్థితి ఉంది? లాస్ట్ టైం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లడ్స్ వస్తే వాటర్ అక్కడ దాకా వచ్చేస్తాయి మేడం. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ లీడర్ కానీ లోకల్ లీడర్ వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చి ఇక్కడ ఏం రెస్పాన్స్ కాదు. మా విషయం ఏమింది అంటే లోకల్ ప్రజలు, ఇప్పుడు లోకల్లో ఈయన ఉంటాడు, మన రాజ్పాల్ భాయ్, ఈయన అందరు ఉంటారు. మీరు అడగవచ్చు ఎట్లా పరిస్థితి ఉంటాయి ఫ్లడ్స్ అయిన తర్వాత మొత్తం గలీజ్గా అయిపోతాయి. ఆ పరిస్థితి ఇక్కడైతే ఉంది. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా వాటర్ నిండిపోతాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎవరు చూసుకుంటున్నారు? మరి మనం వర్షం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ ప్రజలు కూడా చాలా ఘోరం అంటే ఘోరం. ఎట్లా పోవాలి? అదే ఈ ఇంట్లో కూడా వాటర్ అయిపోతాయి, మొత్తం గల్లీ వాటర్ అయిపోతాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు రాదు, మట్ల చాలా మంది ఇక్కడ మట్లు ఉంది, ఇక్కడ చాలా పెద్ద మట్లు ఉంది, ఇక్కడ కూడా ఉండి పండుకుతున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు దాకా ఏ ఫెసిలిటీస్ ఇక్కడ రాలేదు. ఆ విషయం అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. లోకల్ వాళ్ళు కూడా ప్రతిసారి డిపార్ట్మెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ లీడర్స్ కానీ ప్రతిసారి వర్షం వస్తే మాకు ఏ పరిస్థితి ఇక్కడ ఉంటాయి భయ్, మీరు ఏం చేస్తున్నారు, ఏముంది అని అడుగుతూనే ఉంటాయి. కానీ ఏ రెస్పాన్స్ కూడా ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఒకవేళ మూసీ నదికి మనం ఈ రోజు కాపాడలేదనుకో, మూసీ నది మనకి ఒక రోజు కాపాడలేని పరిస్థితి కూడా వస్తాయి. ఇప్పుడు మొత్తం మూసీ నది మీద షేక్పూట్ నుంచి బహదూర్పురా, మలక్పేట్ ఆ సైడ్ మొత్తం కబ్జాలు కూడా అయిపోయింది. ఎందుకు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఎందుకు ఆఫీసర్స్ కానీ, లోకల్ వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ ఈ కబ్జాలు అయిపోయిన తర్వాత ఈ మూసీ నది కూడా ఇక్కడ మొత్తం ఒక కాలనీ కూడా లాగా అయిపోతాయి. ఇప్పుడు గుడిలు ఉంది, ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది, అక్కడ గుడి ఉంది. వర్షం వచ్చిన తర్వాత గుడి లోపల కూడా వాటర్ వస్తుంది. ఎందుకు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతూ? ఒక విషయం కూడా మేడం కూడా చెప్పినారు, ఈ లోకల్ వాళ్ళు కూడా మాట్లాడాలి. లోకల్ వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది. మీరు కూడా ఓటు ఇచ్చిన తర్వాత కూడా మీ బాధ్యత ఉంది. ఎందుకు నేను ఓటేస్తున్నాం 5 సంవత్సరాలకి, మేము కార్పొరేటర్కి ఓటేస్తున్నాం, ఎమ్మెల్యేకి ఓటేస్తున్నాం, ఎంపీకి కూడా ఇస్తున్నాం. ఓటు వచ్చిన తర్వాత మీరు అడుగుతున్న ఓటు వేయండి. ఓటు వచ్చిన తర్వాత మాటలు కూడా ఇస్తున్నారు, మేము వచ్చిన తర్వాత ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, మొత్తం అన్ని ఇస్తున్న తర్వాత లోకల్ లీడర్స్కి కూడా పబ్లిక్ కూడా అడగాలి, మేము మీకు ఓటు ఇస్తున్నాం, ఈ సంవత్సరం ఇచ్చిన తర్వాత మొత్తం సంవత్సరం ఇచ్చిన తర్వాత అడగాలి, నేను ఓటు ఇచ్చిన తర్వాత ఈ పని ఇప్పుడు దాకా కాలేదు, ఈ పని ఇప్పుడు దాకా జరగలేదు, యూత్ కోసం మీరు ఏం చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ సిటీలో మా పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ మీరు మాట్లాడలేదు. ఏదో ఒకటి కమ్యూనల్ ఇష్యూ కానీ ఆ ఇష్యూ పైన మీరు మాట్లాడుతూ ఆ పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. నేను ప్రజలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చే సమయంలో ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీలో ఇక్కడ వర్షం ఉంది, ముందు కూడా మనం కూడా కాపాడాలి అంటే మీరు పాయింట్ రేస్ చేయండి, లోకల్ పబ్లిక్ కూడా పాయింట్ రేస్ చేయండి, మీరు ఆఫీషియల్స్కి మాట్లాడండి, లీడర్స్కి మాట్లాడండి. ఒకవేళ ఈ వర్షంలో ఇక్కడ ఏదైనా పరిస్థితి వస్తే, ఏదైనా పరిస్థితి జరిగితే, ఏదైనా ఇష్యూ అయిపోయిన తర్వాత ఈ బాధ్యత ఆఫీషియల్స్కి, ఈ బాధ్యత లోకల్ లీడర్స్కి ఉంటాయని మీరు కూడా బయటికి వచ్చి ప్రజలు మాట్లాడితే చాలా మంచిగా ఉంటాయని మేము మాట్లాడతాం.